వద్దు సార్, ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ సార్ వద్దు. ఆంటీ, అవును, రాజీ వచ్చేది రేపే కదా, మరి రేపే వెళ్ళు. అంతే అంటారా? పోనీ ఇక్కడే ఉండిపోనా? ప్రస్తుతం నిన్నిక్కడ పర్మనెంట్గా ఉంచాలనే ఆలోచన నాకు లేదు. ఆంటీ, మీతో ఇలా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఎండీ పొజిషన్లో ఉన్నప్పుడే చాలా భయంగా ఉంటుంది. సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మన ఎస్టేట్కి నువ్వు వెళ్ళడానికి అంతా సెట్ చేసి వస్తున్నాను. అమ్మా, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అరే, ఈ మోనాలిసా కూడా వచ్చిందా? నిన్న బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసావు కదా? కాలేజ్లో ఫోర్స్ చేస్తే ఒకసారి వెళ్ళొచ్చాను. వాళ్ళు ఫోర్స్ చేస్తే వెళ్ళావా, నువ్వే ఫోర్స్ చేసుకుని వెళ్ళావా? అమ్మా, నీకు విషయం తెలుసా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పోటీలు ఆపేస్తున్నారంట. ఎందుకో తెలుసా మమ్మీ? గ్రీష్మ వస్తుందని భయపడి. మేము కూడా కొంచెం అందంగానే ఉంటాం బాబు. అది సరే గాని నువ్వెప్పుడొచ్చో చెప్పు. మార్నింగేనమ్మా, నువ్వు రమ్మన్నావు కదా, వెంటనే వచ్చేసాను. ఏది ఒకసారి మాట్లాడు. మాట్లాడమంటున్నానా? మందు తాగావా? మందు తాగావా అని అడుగుతున్నాను. అమ్మా, అది చూడు ధ్రువ, మందు తాగితే నేను సహించనన్న విషయం నీకు తెలుసు. నువ్వు తాగడానికి కారణం ఏంటో నాకు అనవసరం. జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. అందుకు ఎక్స్క్యూజెస్ అనేవేమి ఉండవు. అలా ఉండడం చేత కాకపోతే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్. అమ్మా, సారీ అమ్మా. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే పార్టీ ఇచ్చేది నువ్వే కదా అని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇంకొకసారి తాగనమ్మా. ఐఎమ్ సారీ. తాగకపోతే నీకే మంచిది. వెంటనే నువ్వు అరకు బయలుదేరు. వీలైతే రేపే చార్జ్ తీసుకో. ఫీల్ అవుతున్నావా?
నువ్వు ఓదారుస్తావా? నీకు నాకు అంత సీన్ లేదులే. మనం ఏ విషయాన్ని సీరియస్గా తీసుకునే టైప్ కాదుగా. బై ద వే, మీ ఎస్టేట్ చాలా బాగుంది. అక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోమన్నా ఉండిపోతాను. కానీ నీ విషయమే కాస్త సర్ప్రైజింగ్ గా ఉంది. నువ్వక్కడ ఉండగలవా? సిటీ అందాలని చూసి బోర్ కొట్టేసింది. కాస్త ప్రకృతికి దగ్గరగా వెళ్దామని. ఆ, ప్రకృత హాయ్ విపుల్. హే ధ్రువ, ఎక్కడా? ఎక్కడ బాబు? తేయాకు తోటల అందాల్ని ఆస్వాదిస్తూ ట్రావెల్ చేస్తున్నా. ఈ రోజే వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవాలని మదర్ సుపీరియర్ ఆర్డర్. ఇంతకీ చిలక కనిపించిందా? ఏ చిలకరా? నిన్న అరకకు రప్పించిన చిలక. రే, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నానురా. అమ్మ చెప్పిన అక్కడికి వెళ్ళనన్నావాడివి. నీ అంతటి నువ్వే ఫోన్ చేసి అక్కడికి వెళ్తానన్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు నాలో సగం రా. ఫ్రెండ్ అనిపించావు. ఫ్రెండ్ అయి ఉంటే మనసులో ఏముందో చెప్పేవాడివి. నేనెందుకు ఆ అమ్మాయిని చూశానో, ఎందుకు కనెక్ట్ అయ్యానో, ఇంత దూరం ఎందుకు వస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా. ఇంకా నీకేం చెప్పను. సరేరా, ఉంటాను. చిలక దొరికాక కాల్ చేస్తాను. బాయ్. ఎలా ఉంది మీకు? పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఫోటోల కంటే ఇంకా బాగుంది. ఇలాంటి అమ్మాయి కోసం అరకేంటి, ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఈ కార్ మాత్రమే నీది, రోడ్డు కాదు. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? పర్వాలేదమ్మా, అంత దెబ్బేం తగలేదు. వద్దమ్మా. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదులే బాబు, నాకేం కాలేదు. లేవండి. ఈ ఊర్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారే. అదే మా సిటీలో అయితే నిలబెట్టి 10,000 వసూలు చేసేవారు. మీకేం దెబ్బలు తగలేదు? ఏయ్, దూరంగా ఉండు. ఇది నీ సిటీ కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను కూడా నిలబెట్టి కడిగేస్తాను. నేను హెల్ప్ చేయనా? వద్దు, థ్యాంక్స్. నిదానంగా తీసుకో. అప్పటి వరకు నిన్ను చూస్తూ ఉండొచ్చు కదా. అదే కూరగాయలు ఇలా చల్లా చెదురుగా పడిపోయి ఉంటే చూడ్డానికి భలే ఉన్నాయి. నేను హెల్ప్ చేయనా? వద్దు. ఇటువంటి సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకోకపోతే ఊపిరాడదు. లేడీ ఫింగర్.
భలే బాగుంది. అదే అండి, బెండకాయ బాగుంది అంటున్నాను. ఎర్రగా దోరగా పండింది. అదే అండి, టమాటా గురించి. మీరు ఇలా అన్నింటికీ కామెంట్ చేయనక్కర్లేదు, నాకు అర్థమవుతోంది. స్పాంజ్లా మెత్తగా ఉంది. లే ముందు. నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుస్తాను. మందిస్తావా? చెప్పు తీస్తాను. ఈ ప్లాంటేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. ఒక్క కేక పెట్టానంటే మా వాళ్ళందరూ వచ్చి నీకు పెళ్లి చేస్తారు. నీతో అయితే నాకు ఓకే. నువ్వు బాగా ముదిరిపోయావు, ఈ బెండకాయలాగా. ఏయ్, రే విపుల్, చిలక దొరికింది. ఇక వలలోనే పడాలి. వెల్కమ్ సార్. ఈ టీ ఎస్టేట్లో మేల్స్ తప్ప ఫీమేల్స్ ఉండరా? ఉన్నారు సార్. సరేలే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు చెయ్యి. అలా కాదు, ఒకే వైపు చెయ్యి. ఇలా ఊపిరి తీసుకొని ఇలా వదలాలి. ఇలా కనీసం 50 సార్లైనా చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తులకి మంచిది, గుండె బాగా కొట్టుకుంటుంది. అంతేకాదు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. సరేనా? సరే తల్లి. మరి నేను వెళ్ళిరానా? డ్యూటీ అయిపోయాక మళ్ళీ వస్తాను. ఆ, రాత్రికి మజ్జిగ చేసి అక్కడ పెట్టాను. నువ్వు వేసుకోవాల్సిన మందులు దిండి కిందున్నాయి. ఆ. అయ్యయ్యో, మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయాను. ఉండు. వెళ్ళొస్తానమ్మా. నా బంగారు తల్లి. దేవుడా, ఈ బంగారు తల్లిని చల్లగా చూడు. సార్, మే ఐ కమ్ ఇన్? కమెంట్. సార్, నేను మీ సూపర్వైజర్ దివాకర్ని. ఓ దివాకర్, నైస్ టు మీట్ యూ. వెల్కమ్ సార్. సార్, అంతా బాగానే ఉంది కదా సార్? అస్సలు బాలేదు. ఏమైంది సార్? గెస్ట్ హౌస్లో మన మగజాతి మనకెందుకు? చీరలుంటేనే గెస్ట్ హౌస్కి అందం, చూసే కళ్ళకి ఆనందం. వీడి పెద్ద పులిహోర రాజాలాగా ఉన్నాడు. వీడి నేను అటునుంచి నరుకురావచ్చు.
ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ, మీరు చాలా ఓపెన్ సార్. మల్లికా మేడం చూసి నేను చాలా భయపడ్డాను, కానీ మీరు చాలా ఫ్రీగా ఉన్నారు సార్. ఈ గెస్ట్ హౌస్ ఓన్లీ జెంట్స్కే సార్, అందుకే ఇక్కడంతా మగవాళ్లే ఉన్నారు. ఉఫ్, ఓకే. సార్ మీరు ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నారా? లేదు, బాగా టైర్డ్ అయ్యాను. 2 పెగ్గులేసి నిద్రపోవాలి. ఓకే సార్, షూర్. సీ యూ సూన్. డాడీ ఇదిగో టీ. ఓ థ్యాంక్ యూ. అవును, నువ్వు కాఫీ లవర్ కదా, టీకి మారావేంటి? ఎస్టేట్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ తేయాకుల టీ వాసన పీల్చినప్పటి నుంచి టీకి షిఫ్ట్ అయిపోయాను. ఎస్టేట్ మర్చిపోలేకపోతున్నావు కదా. అక్కడున్న ఆ 3 రోజులు ఆ ఫ్రెష్ ఎయిర్, ప్రకృతి సౌందర్యం మైండ్లో ఫిక్స్ అయిపోయాయి డాడ్. డాడ్, పీపీ ప్రాజెక్ట్ లాగా మనం కూడా ఒక టీ ఎస్టేట్ కొందామా? చాలా పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్నే కొనేద్దామా? చూడమ్మా, అంబానీ గారి కూతురి పెళ్లికి కేవలం 15,000 కోట్లు ఖర్చయినాయి అంట. ఇక ఇన్విటేషన్స్కి 3 లక్షల రూపాయలు. అదే సమయంలో ఒక రైతుకి కిలో ఉల్లిపాయలకి దక్కింది 1 రూపాయి. ఆ రైతు కన్నా మంచి జీవితం మనం అనుభవిస్తున్నాం. అదే చాలా అదృష్టం అనుకుని మనం జీవించాలి. డాడీ, మీరు తలుచుకుంటే కోట్లు సంపాదించొచ్చు. ఎలా? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కదా. నాకు తెలియదే. నీకు తెలుసు డాడీ, వాటిని చూపించి మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు. గ్రీష్మ, జీవితంలో అన్నిటికంటే విలువైన సంపాదన నమ్మకం. అది నేను సంపాదించుకున్నాను. అందులోనే మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తే వాడి నిన్ను ఎలాగైనా ఇరికించాలని చూస్తాడు. ఏ రోజు ప్రశాంతంగా పడుకోలేవు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త ఆలోచనలు నీ బుర్రలోకి రానివ్వకు. డాడీ, ఆంటీ. రా మల్లిక. ఆంటీ, నేను జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. కూర్చో మల్లిక. రాజీవ్, మనం ఇంకోసారి ఎస్టేట్కి వెళ్ళి రావాలి. ధ్రువ వచ్చాడు కదా, కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. అలాగే మల్లిక. మనం ఒక్కసారి జస్ట్ వాచ్ చేస్తే చాలు. తర్వాత వాడు ఎవరి సాయం లేకుండానే మేనేజ్ చేసుకుంటాడు. తప్పకుండా మల్లిక. ఈ యూనియన్, దాని గొడవల గురించి వాడికి తెలియదు కదా. నిజమే, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. అవును రాజీవ్, ఇన్ఫోఎడ్ జీజేఎండి అనే ఒక కొత్త ప్రాజెక్ట్ మనకు అప్రూవల్ వచ్చింది. అవును, వచ్చింది, తీసుకొస్తాను. ఆంటీ. అవును రాజీవ్, గ్రీష్మకి మనం పెళ్లి చేయాలి కదా. మంచి పొగరబోతు కుర్రోడు ఎవరైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం. డాడీ, ఇప్పుడే వస్తాను. ఇంతకీ నీకెలాంటి అబ్బాయి కావాలో చెప్పు. నన్ను డబ్బుల్లో ముంచేయాలి. ఆంటీ, ధ్రువ కూడా అమ్మాయిని చూడాలి కదా. అది నేనే అయితే. ఆర్ యు సీరియస్? అవును. కలలు కనడానికి ఖర్చు లేదు. ఇండియాకి ప్రధానమంత్రి అవ్వాలనో బ్రిటిష్ రాణి అవ్వాలనో కూడా కలగనొచ్చు. అవి నిజం చేసుకోవాలంటేనే ఒక అంతస్తుండాలి. అలాంటి కల నీకుంటే దాన్ని మొగ్గలోనే తుంచే. లేకపోతే
ఈ మల్లిక దాన్ని వేళ్లతో పెగిలించి వేస్తుంది. రాజీవ్ పట్ల నాకు కొన్ని విషయాల్లో కృతజ్ఞత ఉంది. అంత మాత్రాన నా కోడలుగా వచ్చే యోగ్యత నీకుంది అనుకోకు. ఇకపై తమాషా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకో. ఆ. ఇదిగో మల్లిక, తీసుకో. బై ది వే రాజీవ్, గ్రీష్మకి కాస్త పనులు ఎక్కువ చెప్పు. పగటి కలలు కంటోంది. వెళ్దామా? యా. అలాంటి కల నీకుంటే దాన్ని మొగ్గలోనే తుంచేయి. లేకపోతే ఈ మల్లిక దాన్ని వేళ్లతో పెగిలించి వేస్తుంది. రాజీవ్ పట్ల నాకు కొన్ని విషయాల్లో కృతజ్ఞత ఉంది. అంత మాత్రాన నా కోడలుగా వచ్చే యోగ్యత నీకుంది అనుకోకు. స్వామి, నేను రోజు నీ గుడికొస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నేను నిన్ను చూస్తున్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు. అన్నా అన్నా, ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు. మీరు అతన్ని గట్టిగా తిట్టరా? వదలండి. వెళ్ళు. పిచ్చి వేషాలు వేయడానికి ఇదేమన్నా పట్నం అనుకున్నావా? పళ్ళు రాలిపోతాయి. ఓ హీరోయిన్, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు.